ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అందరికీ. నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మనం వేదాంత దర్శనములో తృతీయ పాదములోని 34వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. జీవుడు ఎల్లవేళలా కర్తృత్వమును పొంది ఉండడు. ఉదాహరణకి పశ్వాది యోనులయందు, అటులనే మోక్షమునందు. అది మనం తెలుసుకోవాలి. అయితే విహారోపదేశాత్ అంటే జీవుడు తన శరీరమున, సర్వత్ర కాదు, తన శరీరమున ఉన్నప్పుడు స్వేచ్ఛగా విహరిస్తాడు అని ఈ సూత్రం చెప్తుంది. అంటే జీవుడు శరీరములో జరుగుతున్నటువంటి క్రియలకు జీవుడే కర్త. కర్త అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు చాలా సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జీవుడు శరీరములో కర్త. బ్రహ్మాండమునకు కర్త ఎవరు అంటే భగవంతుడు. బ్రహ్మాండమునకు కర్త పరమాత్ముడు. బ్రహ్మాండమున అగుపడుతున్న ప్రతి ఒక్క పదార్థాన్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వనస్పతులు, ఔషధాలు, నదులు, వీటన్నింటినీ కూడా పరమాత్ముడు రచిస్తాడు. మరి జీవుడు శరీరమున కర్త అన్నప్పుడు శరీరం లోపల ఉన్నటువంటి, అది బాహ్య శరీరమైనా తీసుకోండి, చర్మ నుండి బాహ్యంగా మనకు కేశములు, త్వక్కు, నఖములు కనబడుతుంటవి మన శరీరములో, రోమాలు. బహిర్గతమైన రోమాలని కానీ, బహిర్గతమైన నఖ అంటే గోర్లని కానీ, బహిర్గతమైన కేశములను కానీ జీవుడు నిర్మాణం చేసుకోగలుగుతున్నాడా? తనవి తాను పుట్టించుకోగలుగుతున్నాడా అంటే లేదు. బహిరంగంగా కనబడుతున్న త్వక్కుని, నఖ శిఖలనే ఈ జీవుడు రచించుకోలేడు. మరి అంతర్గతంగా ఏదైతే నాడులున్నాయో, రక్తం ఉందో, మజ్జ ఉందో, వితరణ ఉందో, ఇవన్నీ రచించాడా అంటే రచించడు. మరి ఎలా కర్త అవుతున్నాడు అంటే మానసికంగా ఏదైతే జీవుడు యోజన చేస్తున్నాడో, వాచికంగా ఏదైతే మాట్లాడుతున్నాడో, శరీరము ద్వారా ఏవైతే కర్మలు చేస్తున్నాడో, ఆ వాచిక, మానసిక, శారీరక కర్మలకు మాత్రమే జీవుడు కర్తగా ఉన్నాడు. శరీరం నిర్మాణం చేసుకోవడంలో, శరీరాన్ని పొడుగ్గా నేను చేసుకుంటా, పొట్టిగా చేసుకుంటా, అలా ఏమి ఉండదు. జీవుడితో కేవలం ఈ 3 జరుగుతుంది. ఏది? మానసిక కర్మలు, వాచిక కర్మలు, శారీరక కర్మలు మాత్రం జీవుడు తప్పకుండా మార్చుకోగలుగుతాడు.
పరమాత్మని సృష్టికర్తగా ఎలా తెలుసుకుంటున్నారో శరీరానికి జీవుడు కూడా కర్త అని మీరు అపోహాలలో ఉండొద్దు. కేవలము కర్మలకు మాత్రమే జీవుడు కర్త, అది తెలుసుకోండి. ఉపాదానాత్, జీవుడు తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ ఏషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ శేతే. జీవుడు బుద్ధి ద్వారా అంతర్గతంగా బహిర్గతంగా, మళ్ళీ ఇక్కడ పదం అంతర్గతంగా అన్నప్పుడు అర్థం చేసుకోండి. హృదయములో అంతర్గతంగా అనట్లేదు. ఇప్పుడు ఈ బాహ్య శరీరం తీసుకుంటే దీనికి అంతర్గతం ఏమవుతుంది? రక్తము, మాంసము, ప్రాణశక్తులు, అన్నాదులు, మానసిక యోజన, వాచిక యోజన, ఇదంతా అంతర్గతంగా జరుగుతుంది. బహిర్గతంగా శుద్ధి చేయడం, ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి వెళ్ళడం, ఎగరడం, దుంకడం, తిట్టడం, స్పందించడం, ఇవన్నీ బహిర్గతంగా జరుగుతవి. ఈ బహిర్గత అంతర్గత వ్యవహారాన్నంతా కూడా జీవుడు ఎవరి ద్వారా చేస్తున్నాడంటే బుద్ధి ద్వారా చేసుకుంటాడు. అందుకని బుద్ధికి పనులంతా అప్పజెప్పి హృదయమున నిద్రపోతూ ఉంటాడు జీవుడు. హృదయ గూటిలో నిద్రపోతాడు. నిజముగా మన భారతదేశం యొక్క చరిత్ర కనుక తీస్తే ఈ విష్ణు భగవానుడిది కానీ శేతే పడుకుంటాడు, ఉత్తరాయణము, దక్షిణాయనము, ఇవన్నీ గనక మనం ఆధ్యాత్మికంగా మూలంలోకి వెళ్తే, అది ఎప్పుడైతే ఆ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చిందో అప్పట్లో ఆ వ్యక్తులు చాలా బుద్ధిమంతులు, ఉన్నది ఉన్నట్టుగా మానవుడికి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పారు. కానీ కాలాంతరములో ఆ వ్యవహారం అంతా కూడా జడముగా మారిపోయింది, రూఢిగా మారిపోయింది, పరంపరగా మారిపోయింది. ఆ పరంపర నుండి బయటకి లాగడము ఈనాడు అంత సరళం కావట్లేదు. అందుకనే ఏమంటాడు, జీవుడు బుద్ధి మూలమున ఇంద్రియాలు చేస్తున్నటువంటి సర్వ పనులను తెలుసుకుంటాడు. అలాగే బుద్ధికి ఏమేమి చెయ్యాలో సలహాలు ఇచ్చి హాయిగా నిద్రపోతాడు. కాబట్టి బుద్ధి ద్వారా జీవుడు కర్మలు చేస్తాడు, బుద్ధి కాదు. అటులనే కర్మలు చెయ్యడములో జీవుడు కర్త, స్వతంత్రుడుగా ఉన్నాడు అని చెప్తాడు. చెప్పి ఏమంటున్నాడు, వ్యపదేశాచ క్రియాయాం నచేర్ నిర్దేశ విపర్యయ. ఈ కర్త అనే స్వాతంత్రం జీవునకు ఎల్లవేళలా ఉంటుందా అంటే కాదు. లౌకిక కర్మ యందు కానీ వైదిక కర్మల యందు కానీ ఆత్మ కర్తగా ఉంది. ఆత్మ మానవ దేహాన్ని పొందినప్పుడు భోగ ప్రవృత్తిని ఎన్నుకోవచ్చు, లేదా గురువు ద్వారా ఉపదేశింపబడి వైదిక కర్మలు చేయొచ్చు. మానవుడిగా పుట్టాడు, ధనికుడుగా పుట్టాడు, రూపవంతుడుగా పుట్టాడు, గుణవంతుడుగా పుట్టాడు, చక్కటి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం వలన అతను భోగ ప్రవృత్తి వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు వేదం ఏం చెప్తుంది అంటే, ధనము మానవాళికి ఎప్పుడు సద్వినియోగం అవుతుంది, ధనము సార్థకం ఎప్పుడు అవుతుంది అంటే, ధనము ద్వారా అపూర్తి కార్యములు జరిగినప్పుడే. ఎప్పుడైతే ధనవంతులు తన గ్రామమును దత్తత తీసుకుని ఆ గ్రామములో చికిత్సాలయము, ఆ గ్రామములో విద్యాలయము, ఆ గ్రామములో నీటి కూపాలు, ఇలా సర్వ మానవాళ్ళకి హితమయ్యే కార్యమునందు ఆ ధనమును ఉపయోగిస్తే ఆ ధనము సార్థకమవుతుంది.
లేదు మేము ఆ ధనము ద్వారా బంగారం కొంటాము, భూములు కొంటాము, భవనాలు నిర్మించుకుంటాము, మా ఇష్టం అంటే భగవంతుడు ఏమి వచ్చి ప్రతిరోజు బాణంలాగా కూర్చోడు. నీవు నీ ధనము ద్వారా లౌక్యమైన కర్మలు చెయ్యొచ్చు, ఏవి సర్వ ప్రాణులకు హితమయ్యే. ఇప్పుడు ఒక గ్రామములో పేదరికం ఉంది, ఆ గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, కానీ ఒక పెద్ద ధనికుడు ఉన్నాడు. అతను దాదాపు ఒక 20 సంవత్సరాలు ఒక విద్యాలయము కట్టించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పిల్లలకి విద్య నేర్పిస్తే అతను 20 సంవత్సరాలు అక్కడున్న శిక్షకులకు వేతనం ఇవ్వగలిగేంత ధనం అతని దగ్గర ఉంది. ఆ 20 సంవత్సరాలు అతను కృషి చేస్తే ఆ గ్రామస్తులు విద్యావంతులు అవుతారు. ఆ తర్వాత ఈ 20 ఏళ్లలో వీళ్ళు శిక్షకులు అవుతారు, వీళ్ళు ధనికులై అలా నిరంతరం ఒక పరంపరని నడిపించుకోవచ్చు. లేదు నేను నా ధనము ద్వారా నా ఇంటిని బంగారంగా మార్చుకుంటా, పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కుంటా, ఇక్కడ కాకపోతే నేను ఇతర గ్రామములో ఇతర దేశాల యందు నేను వ్యాపారంలో పెట్టుబడి పెడతా, అది మీ ఇష్టం, వ్యక్తిగతం, మీరు స్వతంత్రులు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫలం చూడండి. ధనవంతుడు తన ధనాన్ని చక్కటి మార్గములో పెడితే అతనికి లభించే ఫలం ఏమిటి అంటే మరలా గొప్ప మానవ జన్మ వస్తుంది. అతను ఎంత ధనాన్ని లోకహితము కోసం ఉపయోగించాడో, ఆ ధనాన్ని సార్థకం చేశాడో, అక్కడ మీరు ధనము సార్థకం చేయడంలో భార్యా బిడ్డల్ని పూరి గుడిసెలో పెట్టుమని కాదు, వాళ్ళని కూడా ధనరూప సుఖాలు ఇవ్వాలి. అతని దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఒక పెద్ద ఇల్లు, వాహనం, సేవకులు, ఆ కుటుంబంలో అందరినీ ప్రసన్నంగా చూసుకోవడం, పుష్టిగా మంచి భోజనాదులను వ్యవస్థ చేయడం, ఇవి చేస్తూ దాదాపు మిగతా ఇంకా 75 కోట్ల నుంచి ఒక 25 కోట్లు 50 కోట్లు సమాజానికి హితమయ్యే కార్యములు చేసినట్టయితే, అంటే 100 కోట్లు ఉన్నాయి అతని దగ్గర, కుటుంబాన్ని చాలా ప్రసన్నంగా చూసుకున్నాడు, భూములని కొనుగోలు చేసి ధరలు పెంచలేదు, లోకహితము కొరకు గ్రామస్తులందరూ విద్యావంతులు అవ్వాలి అని ఒక విద్యాలయం కట్టించడం, గ్రామంలో ఎవ్వరూ నిరోగులుగా ఉండాలి, రోగులుగా ఉండకూడదు అని మంచి వైద్యశాల కట్టించడం, గ్రామంలో ఎవ్వరికి కూడా అనాదరణ ఉండకూడదని ఒక ధర్మశాల కట్టించడం, నీటి వ్యవస్థ చెయ్యడం, ఇలా శుభప్రదమైన కార్యముల కోసం అతను ఒక 40% 50% అతని వ్యక్తిత్వం, అతను ఎంత శాతం అయితే సమాజానికి ఇచ్చాడో ఆ శాతము అతనికి అతని వారసత్వానికి పరలోకమున పెట్టుబడిగా మారుతుంది. అంటే అతను మళ్ళీ పుట్టేటప్పుడు ధనికుడుగానే పుడతాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ ధనముతో 100 ఎకరాల భూమిని కొన్నాడు, కిలోల కొద్ది బంగారం కొన్నాడు, ఎటువంటి ధర్మ కార్యములు చెయ్యలేదు, అంతే వాళ్ళ భార్యా బిడ్డల్ని వాళ్ళ వారసత్వాన్ని ధనికులుగా మార్చాడు, ఎక్కడ కూడా పుణ్యకార్యములకు అవకాశం తీసుకోలేదు, ఇవ్వలేదు కూడా. గ్రామంలో ఎంతమంది పేద పిల్లలకు సరైన విద్య లేక, ఎంతో మంది వృద్ధులకు గుడిసె కూడా లేక, ఆయన చెవులో పడుతున్నా అది నా పని కాదు, నేనెందుకు చేస్తా, అది వాళ్ళ కర్మను అలా వదిలిపెట్టేశాడు. అతనికి మానవ జన్మ లభిస్తే నిరుపేద జన్మలో నిరుపేద కుటుంబంలో పుడతాడు. ఇది వ్యత్యాసం. అంతేకాని జీవుడు స్వతంత్రుడు, నీ ధనము నీ దగ్గర ఉంది, దానికే లౌకికం వైదికం, నువ్వు లౌక్య సుఖాలు అనుభవించవచ్చు,
కానీ పెట్టుబడి దేవుడి దగ్గర లేదు. నువ్వు ఈ జన్మలో ధనికుడిగా పుట్టావు. ఆ ధనాన్ని నీ భార్య బిడ్డలు నీ ఐష్ కోసం, నీ యొక్క వాసనల కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం, నీవు ధనికుడు అనే పేరు తెచ్చుకోవాలని నువ్వు ఒక గొప్ప జీవనం, ఫ్రెండ్స్ తోటి పార్టీ, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడం, దాంట్లో లక్షలు ఖర్చు పెట్టడం, ఇది నీ వ్యక్తిగతం అయిపోయింది. భగవంతుని దగ్గర డిపాజిట్ లేదు. అప్పుడు నువ్వు నిరుపేదగా పుడతావు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. అంటే ధనవంతుడిగా పుట్టి కూడా మళ్ళీ ధనికుడిగా పుట్టే అవకాశాన్ని అతను కోల్పోతాడు. ఇది వేదం ఉపదేశిస్తుంది. అంతే. ధనవంతుడిగా పుట్టి, ఇంకొంతమంది ఎలా అంటే ఇంట్లో ఎటువంటి వ్యవస్థ చెయ్యరు, సరి అయినటువంటి కూరగాయలు తీరు, ఇంటిలో ఎన్నో రకాలుగా అవసరాలు ఉంటవి, అవి తీర్చరు. కానీ మొండిగా వాగ్విధానాలు చేసి దానాలు ఇస్తూ ఉంటారు. పిల్లలకి ఒక మంచి స్కూల్లో వేయాలంట, అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ చదవలేదా, మేము పైకి రాలే. చెప్పులు కొనమంటే చెప్పులని, అప్పట్లో మేము చెప్పులు లేకుండా కూడా పోయాం. అప్పట్లో పనులు ఎక్కడుండే, అప్పట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఇలా వాదించి డబ్బులు మాత్రం లోకానికి ఇస్తారు. కానీ కుటుంబంలో తమ బిడ్డల్ని, తమ భార్యని అలంకరణకి, మంచి వస్త్రాలకి, మంచి భోజనానికి అవకాశం ఇవ్వరు. ఇది కూడా ధనం సత్కార్యం అనబడదు. అది కూడా గుర్తు పెట్టుకోండి. ఏమవుతుంది, మనం బట్టలు పిండుకొని వాషింగ్ మిషన్ కొనకుండా, సోఫా సెట్ లేకుండా, ఇనుప కుర్చీలు, అప్పటి నవారు మంచాల మీద బతకలేమా అని మీరు సమాజానికైతే దానం ఇచ్చారు. కానీ వేదం అలా కూడా కష్టపడమని చెప్పట్లేదు కదా. వేదం ఏమంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహముతో విజ్ఞానాన్ని, ఈశావాస్యం ఏం చెప్తుంది, పరమాత్ముడు యజుర్వేదములోని మొదటి మంత్రములోనే చక్కగా ఉపదేశించాడు, బీజ రూపంలో చెప్పేశాడు. ఈశావాస్యం ఇదం సర్వం యతికించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మా గృహ కస్య స్విద్ధనం, నువ్వు అనుభవించు, కానీ లోభివి కాకు, గద్దవి కాకు. అంతే. నీ ఇంటి గుమ్మం ముందు జామకాయ చెట్టు ఉందా, తిను, ఎన్ని తినగలుగుతావో అన్ని తిను, అది నీ ఇష్టం. అరే 10 కాసినవి నేను 2 తింటా, 4 నా కుటుంబానికి ఇస్తా, ఒక 3 పక్కవాడికి ఇస్తుంది, నీ వ్యక్తిగతం. కొంతమంది ఏంటంటే ఇంట్లోకి ఇస్తే ఏం పేరు వస్తుందని అన్ని బయట పంచుతారు, స్వయం కూడా తినరు. ఇలాంటి దాన్ని వేదము ఒప్పుకోదు. మీరు చూడండి, అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే, ఏ మానవుడైతే సంభూతిం అసంభూతిం, వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకోకుండా కేవలం సమాజం మీద పడ్డా అది అధర్మమే. సమాజ హితం చేశాడు, సమాజానికి మంచి పనులు చేశాడు, కానీ ఆరోగ్యం పట్టించుకోడు, కుటుంబంలో ప్రేమ ప్రీతియుక్త ధర్మయుక్త యథాయోగ్య వ్యవహారం చెయ్యడు. స్వామి దయానందుల వారు కూడా ఆర్య సమాజ నియమంలో ఖచ్చితంగా చెప్పిండ్రు, ధర్మానుసార్ యథాయోగ్యమైన ప్రీతియుక్తమైన వ్యవహారం చేయుట మనందరి ధర్మం అన్నాడు. అంటే మనం ప్రసన్నముగా ఉండాలి, కుటుంబాన్ని ప్రసన్నంగా పెట్టాలి, ఎంతో కొంత సమాజానికి మేలు చెయ్యాలి. ఇది యథార్థమైన జీవనం. వ్యక్తిగతంగా ఉన్నతి సాధించలే, అనారోగ్యం పాలైపోయాడు, సమాజం అని పొద్దున్నుండి, సమాజం అంటే ఇక్కడ మీరు ఆర్య సమాజం అనుకోకండి, మొత్తం సొసైటీ చెప్పులు అరిగేలాగా ఎండనక వాననక చలి అనక స్నానమనక ధ్యానమనక ప్రాణాయామం చెయ్యక సమాజ ఉద్ధరణకి వెళ్ళిపోతాడు, అది కూడా అధర్మమే. సరే, వ్యక్తిని పట్టించుకోడు, కుటుంబాన్ని సమాజాన్ని పట్టించుకున్నాడు, అది అధర్మమే. వ్యక్తిగా ఎదగలేదు, కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు, సమాజానికి మేలు చేస్తే అది కూడా అధర్మమే. సమాజాన్ని పట్టించుకోలేదు, కుటుంబాన్ని పట్టించుకోలేదు, వ్యక్తిగా మాత్రం సుఖపడ్డాడు, అది కూడా అధర్మమే. వ్యక్తిగా ఎదగాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, గురుకులాలలో ఒక ఆచార్యుడు ఉంటాడు, అమ్మ మనమంటే వివాహం చేసుకున్నాము, మనకంటే భార్య బిడ్డలు ఉన్నారు. గురుకులంలో ఒక ఆచార్యుడు ఉంటాడు, ఆయనకి భార్య బిడ్డలు ఉండరు. వాళ్ళు ఎలా అంటే, అతను గురుకులంలో ఒక ఆచార్యునిగా ఉంది. గురుకులంలో ఆమె, ఆ గురుకులం అంటేనే విద్య,
ప్రతిరోజు విద్యార్థులకు విద్యనివ్వడం, ప్రతిరోజు విద్యార్థులకు భోజనాది వసతుల్లో ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకోవడం. ఒక ఆచార్యని ఉన్నారనుకోండి గురుకులంలో, తన నియమావళి చాలా బాగుంటది. ఉదయం లేస్తారు, ప్రాణాయామం చేసుకుంటారు, ఉపాసన మార్గం స్వీకరించాడు, ధర్మంగా ఉంటాడు, ప్రీతియుక్తంగా ఉంటాడు. కానీ గురుకులంలో గోశాలలో ఆవు పాలు ఉన్నవి. వాటిని విద్యార్థులకి పుష్కలంగా పొయ్యకుండా వచ్చిన అతిథులకి తీసుకెళ్ళండి, అతిథులకు మాత్రం పాలు పోస్తూ ఉంటాడు అంటే అది కూడా అక్కడ అధర్మమే. ఎందుకంటే ఆ గురుకులములో ఆవులు ఉన్నవి అంటే ఆవుల వెనుక ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చక్కగా పాలు తాగి, పెరుగు తిని, నెయ్యి తిని శరీరాన్ని శుష్కింపజేసుకోకుండా చక్కగా పుష్టిగా మార్చుకోవడం. కనుక గురుకులంలో అయినా సరే, గృహస్థులమైనా సరే విద్యార్థులకి పాఠాలు చెప్పలేదు. నెల రోజులు అయిపోతుంది, వారం అవుతుంది, 3 రోజులు అవుతుంది, శిష్యులకి పాఠాలు లేవు. కానీ సమాజ ఉద్ధరణ కొరకు చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నాడు. అది కూడా అధర్మమే. ఎందుకంటే గురుకులం అంటేనే విద్యార్థులు అంటేనే విద్యను నేర్చుకునే వాళ్ళు. ఒక 2 గంటలు పాఠం చెప్పి నువ్వు లోక కళ్యాణం చేసుకోవడం గొప్ప. కానీ విద్యార్థులకి పాఠాలు చెప్పకుండా వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళకి కావలసిన భోజనాదులు గురుకులంలో విద్యార్థులకైతే నార్మల్ కూర, నార్మల్ అన్నం పెట్టి, అతిథులు వచ్చినప్పుడు మాత్రం గట్టి పెరుగు, నెయ్యి ఇలా పెడితే కూడా అధర్మమే. అంటే లోకములో ఉండే గృహస్థులే అధర్మ కార్యం చేస్తారా, గురుకులాలలో జరగదా అంటే ఏ ధర్మశాల ఎందైనా సరే. ఇప్పుడు ధర్మశాలలో కూడా అక్కడ ఉన్నటువంటి ధర్మశాల స్థాపన చేసినటువంటి ఆ ధనికుడు ధర్మశాల వ్యక్తికి చెప్పాడు, మన ధర్మశాలలో ఎవ్వరు వచ్చినా మనం భోజనాదులు చక్కగా పెట్టాలని. అక్కడున్న సేవకులు ఏం చేశారు, ధనికులకి మాత్రం మంచిగా పెట్టారు, సామాన్యుడికి నార్మల్ గా పెడతారు. అది కూడా అధర్మమే. అక్కడ కూడా యజమాని నిఘా పెట్టాల్సిందే. మన ధర్మశాలలో నియమాలు యథావిధిగా నడుస్తున్నాయా, లేదా ఇచ్చేసాను, దానం ఇచ్చాను, నేను చెప్పేశానని వదిలిపెట్టకూడదు. ఇలాంటి అధర్మ కార్యాలు ఎవ్వరూ చెయ్యకూడదు. అందుకేమంటున్నాడు, జీవుడు స్వతంత్రుడు. నాకు ఈ పెత్తనం వచ్చింది, నేను ఇలాగే నడుచుకుంటాను అంటే నడుచుకో. ఏదో ఒక రోజు నీకు దానికి తగిన ఫలం దొరుకుతుంది అంటాడు. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాని తనుతే పిచ. జీవాత్మ ఇష్టం ఉంటే యజ్ఞ కార్యాలు చెయ్యొచ్చు, లౌకిక కార్యాలు చెయ్యొచ్చు. కానీ విధి విధానముతో చేస్తే, ఇప్పుడు యజ్ఞం ఉంది, యజ్ఞమును మనము జాగ్రత్తగా సూర్యోదయ సమయము లేదా 12 లోపు లేదా మధ్యాహ్నం 3 తర్వాత సూర్యాస్తం వరకు చేయొచ్చు. అంటే సూర్యాస్తం అయిపోయినాక చుక్కలు కనబడేలోపు యజ్ఞ కార్యక్రమం పూర్తయిపోవాలి. పాపం సమిధలు పచ్చిగా ఉన్నవి, దాంట్లో ధూమం బాగా వస్తుంది, వేసవి కాలం. మనం మన వాకిట్లో యజ్ఞ కుండి పెట్టుకున్నాం, పక్కన వాళ్ళు వేసవి కాలంలో ఫ్యాన్ వేసుకుంటున్నారు. వాళ్ళ కిటికీకి మనం పెట్టుకున్న యజ్ఞశాలకి పెద్ద దూరం లేదు. వాళ్ళకి ఇంట్లో ఒక వృద్ధురాలో, ఒక వృద్ధుడో లేదా ఇంకెవరో బాలెంతనో లేక పసిపిల్లలకు సర్దయ్యో ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు. అది మనకు తెలుసు కూడా. నేను మాత్రం నియమంగా యజ్ఞం చెయ్యాలి అని మీరు పచ్చిక సమిధలు పెట్టి యజ్ఞం చేస్తే ధూమం ఎక్కువయ్యి వాళ్ళు ఫ్యాన్ వేసుకోవడం వల్ల వాళ్ళ కిటికీ నుండి ధూమం పోతే ధర్మమే అధర్మమే అవుతుంది. మీరు చేయవలసిందేంటి, వారికి సూచన ఇవ్వాలి. సమిధల్ని మనం కాస్త పొగ రాకుండా చూసుకోవాలి. సమిధలు తక్కువ పెట్టి నెయ్యి ఎక్కువేసి సామాగ్రి తగ్గించుకుంటే పొగ రాదు. కానీ నెయ్యి తక్కువేసి పచ్చి సమిధలు పెట్టి పొగేసి చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా ఆ ధూమం వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆ ఫ్యాన్ కి ఇబ్బంది పడుతుంటే యజ్ఞంను విమర్శిస్తారా? ఇదా అదని మనం ఇలాంటివి కూడా అధర్మ కార్యములే. యజ్ఞమును కూడా విధి విధానంగానే చెయ్యాలి. ఇతరులకు ఆ వాయువు సుగంధాన్ని ఇవ్వగలగాలి, ఆ వాయువు ఆహ్లాదాన్ని ఇవ్వగలగాలి. మనం ఎప్పుడైతే సుగంధయుక్త ఘృత సామాగ్రిని వేస్తామో అప్పుడు పరిసరాల వాళ్ళకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది.
కానీ నెయ్యి మోతాదు తక్కువేసి, సామాగ్రి ఎక్కువేసి, సమిదలు పచ్చివి వేసి, పాలు పోసి, ధూమమును నింపి, నేను చేసింది మంచి పనే కదా, నువ్వు హిందువు కాదా, నువ్వు ఇలా కాదా అని మనం విమర్శిస్తే వాళ్ళకంటే ముందు మనమే అధర్మ కార్యం చేసినట్టు అవుతుంది. అలాగే మనం ట్రైన్ లో వెళ్తున్నాం, నాకు ప్రతిరోజు సంధ్య గట్టి గట్టిగా చెప్పడం ఇష్టం, నాకు పాటలు గట్టి గట్టిగా పాడడం ఇష్టం, నేను యజ్ఞం లేకుండా భోజనం చెయ్యలేనని మీరు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మీ పక్క వాడిని నిద్రపోతున్నాడో అతనికి వ్యక్తిగత జీవితానికి విఘ్నం కలిగించి మీరు భజన చేసినా అది అధర్మమే. మీరు వారి అనుమతి తీసుకోవాలి. నాకు కొంచెం భజన పాడడం అలవాటండి, గట్టిగా పాడడం అలవాటు, మీకేమైనా అభ్యంతరమా, లేదా మీరు కూడా ఆస్వాదిస్తారా, నా కంఠం అంత బాగుండదు కానీ ఒక్క 10 నిమిషాలు నా గోలను మీరు భరిస్తారా అని మనం అడిగి పాడితే తప్పు లేదు. కానీ నా ఆనయాతి నేనెందుకు పోగొట్టుకోవాలని మీ యొక్క అలవాటుని మీరు ఒక ట్రైన్ లో కూర్చుని గట్టి గట్టిగా పాడి హోమం చేస్తే ఇది కూడా అధర్మమే. అంటే లౌకిక కార్యములు కానీ వైదిక కార్యములు కానీ ఇతరులకు హాని కలిగించకుండా మనం చూసుకోవలసింది. తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విఘ్నమాదీయ. పరమాత్ముడు మానవ జన్మలో బుద్ధి సామర్థ్యాన్ని చాలా గొప్పగా ఇస్తాడు కనుక జీవుడు బుద్ధితోనే కర్మలు చేస్తాడు, బుద్ధి చెయ్యదు, బుద్ధి ద్వారా జీవుడు కర్మలు చేస్తాడు గనక మనమందరము కూడా ఈ బుద్ధి ద్వారా కర్మలు చెయ్యడానికి ఎల్లప్పుడూ జాగ్రత్త పడాలి. మీరందరూ కూడా బలిచక్రవర్తి యొక్క కథ విని ఉంటారు. అతను ఏం చేశాడు? బలిచక్రవర్తి ఏం చేస్తాడు? ఎంతటికి రాజు అతను? అతను రాజుగా ఉండే చాలా ధనికుడు, బలవంతుడు, శక్తివంతుడు ఆ రాజు. కానీ ప్రజలను ఏం చేశాడు? చాలా కష్టాలకి గురి చేశాడు, చాలా కష్టపెట్టాడు. అతను రాజైనంత మాత్రాన ప్రజలని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రజల యొక్క ధనాన్ని దోచుకొని వాళ్ళకి ఎవరైతే ధనికులుగా ఉన్నారో ఆ ధనాన్ని దోచుకోవడం వల్ల వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేశాడు. వాళ్ళ భూతములు, వాళ్ళ తాత ముత్తాతలు చేసిన శ్రమని కూడా వ్యర్థం చేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పైత్రికంగా వచ్చిన ధనాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాడు. బలిచక్రవర్తి ఏం చేశాడు? అతని దగ్గర ధనం దోచుకున్నాడు. అంటే భూతములో, అంటే ఇతని కంటే ముందు వాళ్ళ తాతలు కష్టపడిన దానికి న్యాయం చేయలేదు, వర్తమానంలో ఇతనికి సుఖపడడానికి అవకాశం ఇవ్వట్లేదు, ఆయన తన బిడ్డలకి భవిష్యత్తులో ఆ ధనమును ఇవ్వలేడు. అంటే భూత వర్తమాన భవిష్యత్తుని అహంకారముతో ఒక రాజు ఏం చేశాడు? దుష్ట కార్యమే చేస్తాడు. అదే మనం సూర్యుని తీసుకుంటాం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు కూడా కర్మ చేస్తాడు, క్రియ చేస్తాడు. సూర్యుడు ఉదయాన ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు ఎలా ఉంటుంది? ఆకాశం అంతా పిచ్చికలన్నీ ఎగిరిపోతూ ఉంటవి. ఆహ్లాదకరమైన ఆనందము మనకు ఆకాశంలో కనబడుతుంది. అటు వేడి గాలి లేదు, అలసట పోయింది, కర్తవ్యాల వైపు మనకు ఒక ప్రేరణ కలుగుతుంది సూర్యోదయ సమయం. అదే సూర్యుని యొక్క మధ్యాహ్న సమయం చూడండి, యవ్వన సమయం చూడండి, మొత్తం కిరణాలు భూమినంతా వ్యాప్తించి, కొన్ని కిరణాలు భూమి నుండి సముద్రము నుండి నీటిని తీసుకుపోతే, కొన్ని కిరణాలు ఆహార ధాన్యములకు పాకాన్ని కలిగిస్తే, కొన్ని కిరణాలు మానవుని, రోగులని, ఆయువుని పెంచడం, ఆయువుని హరించడం చేస్తున్నవి. అదే అస్తమించినప్పుడు భూమండలం అంతా శాంతమవుతుంది. అంటే సూర్యుడు కూడా కర్మ చేస్తున్నాడు, బలిచక్రవర్తి కర్మ చేశాడు. అంటే బలి అతని భూతం, ఒక ప్రాణి బుద్ధిని గనక సరిగ్గా ఉపయోగించుకోకపోతే
తనకు లభించిన ఐశ్వర్యాన్ని, తనకు లభించిన శక్తిని, బలాక్రమ శక్తిని, స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎంత నష్టం జరుగుతుందో మనం బలచక్రవర్తి యొక్క కథ చదివినప్పుడు అర్థమవుతుంది. ఆది దైవిక సుఖం సూర్యుడు 3 కాలాల యందు, అంటే సూర్యోదయ సమయమున, మధ్యాహ్నం, సాయంత్రము మనందరికి కూడా ఎంతటి ఉన్నతినిస్తాడో చూడండి. అలాగే పరమాత్ముడనే ఆదిత్యుడు మన హృదయమున ప్రకాశిస్తే, మస్తిష్క భాగమున పరమాత్ముడనే ఆదిత్యుడు మస్తిష్క భాగమున మనం ప్రకాశింపజేసుకోగలుగుతే, ఆ ప్రయత్నం జరుగుతే, ఈ మానవ జన్మలో మనం పరమాత్ముని స్వతంత్రులమై వెలిగించుకోగలుగుతే, అటువంటి ప్రయత్నం చేస్తే, పురుషార్థం చేస్తే ఏమవుతుంది అంటే కారణదేహం, సూక్ష్మదేహం, స్థూల దేహం ఇవన్నీ కూడా జీవుని నుండి దూరమైపోతాయి, విడిపోతాయి. అందుకనే కర్తృత్వం ఉంది కదా అని బలిచక్రవర్తిని ఆదర్శంగా తీసుకోకు, సూర్యుణ్ణి తీసుకో, సృష్టికర్తను తీసుకో. అంతేకాని నాకు స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, ధనం ఉంది, పౌరుషం ఉంది, వాక్ సామర్థ్యం ఉంది, సంకల్ప శక్తి ఉంది కదా అని ఈ లోకంలో నీ ఎదురుగా బలిచక్రవర్తి ఉన్నాడు, నీ ఎదురుగా సూర్యుడు ఉన్నాడు, నీ ఎదురుగా సృష్టికర్త అయిన పరమాత్ముడు ఉన్నాడు. మనం ఇప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటామో, ఎందుకంటే మనకి స్వాతంత్రం ఉంది, కర్మలకు మనమే కర్త గనక ఆ ఫలములను మనమే చయనం చేసుకోవాలి అని చెప్తూ, లౌకిక కర్మల యందు కానీ వైదిక కర్మల యందు కానీ మనం బుద్ధి ద్వారానే చేస్తాం. చేసినంత మాత్రాన బుద్ధి కర్త కాదు, జీవుడు కర్త. ఈ కర్తృత్వము కూడా జీవునికి నిత్యము ఉండదు అని తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.